ప్రకృతి అందాల కొల్లేరు సరస్సు, ఆ సరస్సు తీరాన కోట్లాది భక్తుల నమ్మకం శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో వెలసిన ఈ తల్లి భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలుగొందుతోంది. శ్రీ పెద్దింట్లమ్మ చరిత్ర 11వ శతాబ్దం నాటిది. ఈ క్షేత్రంలో అడుగు పెడితే సర్వ కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ నెల 18వ తేదీన ప్రారంభమైన అమ్మవారి జాతర మార్చి 3వ తేదీ వరకు కొనసాగనుంది. చైత్రమాసంలో జరిగే జాతర కోసం ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. ఈ అమ్మవారి ఆవిర్భావం, క్షేత్ర విశిష్టతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని ప్రకృతి సౌందర్యానికి నిదర్శనమైన కొల్లేరు సరస్సు తీరాన వెలసిన దివ్య శక్తి శ్రీ పెద్దింటమ్మ. 11వ శతాబ్దానికి చెందిన ఆదిశక్తి అవతారంగా ఆమె ఈ ప్రాంతంలో స్వయంభూగా వెలిసిందని పురాణాలు చెబుతున్నాయి. చోళరాజుల కాలం నాటి నుండి ఈ అమ్మవారిని గ్రామదేవతగా, క్షేత్ర రక్షకురాలిగా ప్రజలు ఆరాధిస్తున్నారు. అసలు ఈ తల్లికి పెద్దింటమ్మ అనే పేరు ఎలా వచ్చింది అంటే, గ్రామంలోని ఒక పెద్ద ఇంటి వద్ద అమ్మవారి శక్తి మొదట ప్రత్యక్షమైందని, అందుకే ఆమెకు పెద్దింటమ్మ అనే పేరు స్థిరపడిందని, గ్రామస్తులకు వచ్చే వ్యాధులు, ప్రకృతి విపత్తుల నుండి రక్షించేందుకు అమ్మవారు ఆనాడు ప్రత్యక్షమై అభయమిచ్చారని చరిత్ర. జై పెద్దింట్లమ్మ, జై జై పెద్దింట్లమ్మ. ఏలూరు జిల్లా కైకలూరు మండలం కొల్లేటికొండ గ్రామంలో వెలిసిన శ్రీ పెద్దింట్లమ్మ వారు 101 దేవతల కల్లా పెద్దావుడిగా పెద్దింట్లమ్మగా వెలిసింది. శ్రీ పెద్దింట్లమ్మ వారి జాతర మహోత్సవాలు ఈ 18/2/2026 తేదీ నుండి మార్చి 3/3/2026 తేదీ వరకు జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. పెద్దింట్లమ్మ వారికి ప్రతిరూపంగా ఉన్న జగదుర్గా అమ్మవారు ఉంది. జగదుర్గా అమ్మవారికి శైవాగం ప్రకారం పాంచాయనిక దీక్షతో జగదుర్గా సమేత గోకర్ణేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఈ నెల 28వ తేదీ రాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు శైవాగం ప్రకారం కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. కాలక్రమేణా గ్రామ దేవతగా ప్రారంభమైన ఆరాధన నేడు ఒక మహాక్షేత్రంగా రూపాంతరం చెందింది. అమ్మవారి దేవాలయంలో జలదుర్గా అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. 9 అడుగుల ఎత్తు కలిగి విశాల నేత్రాలతో పద్మాసన భంగిమలో ఉన్న శ్రీ పెద్దింటి అమ్మవారు పార్వతీదేవి ప్రతిరూపంగా దర్శనమిస్తుంది ఈ తల్లి. ప్రతి ఏడాది చైత్రమాసంలో జరిగే జాతర ఇక్కడ అత్యంత ప్రసిద్ధి. ప్రతి ఏటా అమ్మవారి ఆలయానికి 3 మైళ్ల దూరంలో గోకర్ణేశ్వర పరంపరలో వెలసిన శ్రీ గోకర్ణేశ్వర స్వామివారికి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇది పూర్వకాలంలో చోళరాజు పరిపాలనలో దేవాలయం. 101 దేవతల కల్లా పెద్దవాడిగా పెద్దింట్లమ్మగా వెలయటం వల్ల శ్రీ పెద్దింట్లమ్మ వారు ప్రాతకాలం ముందు 6 గంటలకు నిత్యార్చన చేసి, వేషార్చన చేసి, పాత్రాసారం చేసిన పిమ్మట దేవి కట్కనామాలు పూజ చేసిన తర్వాత బాలభోగం నైవేద్యం పెట్టిన తర్వాత, అలాగే ధూపసేవ, కర్పూర నీరాజ మంత్రపుష్పాలతో అయిపోయిన తర్వాత దర్శనం ప్రారంభమవుతుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు దర్శన కార్యక్రమం జరుగుతుంది. మరలా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు
వరకు దర్శనం చేసిన తర్వాత అమ్మవారికి పంచహారతులు అనేది జరుగుతూ ఉంటాయి. ఈ జాతర మహోత్సవాల్లో విశేషంగా పంచహారతులు చేస్తుంటాం. సాయంత్రం 6 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు పంచహారత కార్యక్రమం జరుగుతుంది. అనంతరం కూడా సువర్ణదీయ మంత్రోత్సవాలతో అమ్మవారికి నిత్యార్చనలు జరుగుతూ ఉంటాయి. అలాగే కోరిన కోరికల తీర్చేదల్లిగా కొల్లేటి కోటలో వెలిసిన శ్రీ పెద్దింట్లమ్మ వారిని ఎవరైతే దర్శిస్తారో వారికి సర్వకాల జయప్రదంగా ఉంటుందని ఆలయ ప్రధాన రమేశ్వర కొల్లేటి కోట. శ్రీ జలదుర్గా సమేత శ్రీ గోకర్ణేశ్వర స్వామివార్ల కళ్యాణం ఈ నెల 28వ తేదీన జరగనుంది. మార్చి 2వ తేదీన జరిగే తెప్పోత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. అమ్మవారి కటాక్షం ఉంటే అసాధ్యమనేది ఉండదు అని భక్తులు తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఆలయ బోర్డు చైర్మన్ వెంకన్నబాబు నేతృత్వంలో ఆలయ ప్రాంగణం ఎంతో అభివృద్ధి చెందింది. నిత్య పూజలతో పాటు ప్రత్యేక హోమాలు, అభిషేకాలు నిత్యం జరుగుతూ ఉంటాయి. కొల్లేరు సరస్సు తీరాన ఉన్న ఈ క్షేత్రం ఆధ్యాత్మికతతో పాటు పర్యాటక పరంగా కూడా భక్తులను ఆకట్టుకుంటోంది.